స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే 24 hours అందరికీ అందుబాటులో వైద్యం. స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ లక్ష్మి. ఈరోజు హనుమాన్కి ఎంతో ఇష్టమైన రోజు అండి, మంగళవారం. అలానే పెద్ద జయంతి సందర్భంగా ఈరోజు ఎంతో మంది భక్తులు ప్రతి ఒక్క వాళ్ళు ఆవరణలో ఎవరికైతే దగ్గరగా గుళ్ళు ఉన్నాయో అక్కడ కలకలలాడుతుంది భక్తులతోటి. సో అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. సో ఈరోజు మనం కరీంనగర్ బైపాస్ భగత్ నగర్ లో ఉన్న పంచముఖ హనుమాన్ టెంపుల్ కి వచ్చామండి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఆ స్వామి వారు ఎంతో బాగున్నారు పంచముఖాలతోటి. సో ఈ హనుమాన్ కథ కూడా చాలా బాగుంటుందండి. ఎవరికైనా తెలుసున్నట్టయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. పంచముఖ హనుమాన్ టెంపుల్లో ఇక్కడ చిన్న చిన్న స్వాములు ఉన్నారు మనతోటి. మీ పేరు స్వామి? నిఖిల్. మణివర్షిత్. ఓకే, ఏం చెప్తారు? అటు చూసి ఇద్దరు అటు. జై శ్రీరామ్. ఈ గుడి చాలా మంచిగా ఉంటది. మళ్ళా ఈ గుడి అంటే అన్నదానం మంచిగా ఉంటది. మళ్ళీ ఇది పూజలు ఘనకార్యాలు ఇక్కడ ఏ గుడిలో లేకుండా ఈ గుడిలో ఓన్లీ అంటే బాగా చేస్తారు. ఇక్కడ మంచిగా ఉండాలని చేస్తారు. ఓకే, మీరు ఇప్పుడు మాల వేసుకున్నారు కదా, పొద్దు నుంచి సాయంత్రం వరకు మీరు ఆ స్వామి వారి దీక్షలో ఉంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా అనిపిస్తుంది. మంచి అన్ని రకాల ఫెసిలిటీస్ ఇస్తారు ఇక్కడ అందరు స్వాములు. చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు నిష్టతోటి చేస్తున్నారా? ఇష్టంతో ఆడుకుంటా మంచిగా ఉంటాయి ఆ పాట. ఓకే, జై శ్రీరామ్. సో ఇక్కడ చూడొచ్చు, మీరు అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నారండి. సో ఎంతో మంది కడుపు నింపుతున్నారు ఈ రోజు ఆ స్వామి వారి పేరు మీదుగా. ఎంతో మందికి చక్కగా దగ్గరగా ఒక 10,000 మంది భక్తులు అయితే ఇక్కడికి వచ్చారండి. వాళ్ళందరికీ ఎలాంటి అంతరాయం లేకుండా ఇక్కడైతే మనకి అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చండి, LED స్క్రీన్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ పంచముఖ హనుమాన్ టెంపుల్ లో బైపాస్ రోడ్ భగత్ నగర్ దగ్గర స్వామి వారి కోసం ప్రతి ఒక్క తమలపాకు మీద శ్రీరామ శ్రీరామ అని అయితే రాస్తున్నారు ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు. ఇక్కడ మీరు చూడొచ్చండి, ఎంతో నిష్ఠతోటి వాళ్ళు శ్రీరామ అని ప్రతి ఒక్క తమలపాకు మీద రాస్తున్నారు. ఈ తమలపాకులు దగ్గర మనకి 10,000 20,000 తమలపాకులు ఏమో తెప్పించారు. సో మనకి క్లారిటీ లేదు. గుడి పూజారిని అడిగి మనం తెలుసుకుందాం. ఇవన్నీ స్వామివారి మాల కోసం సిద్ధం చేస్తున్నారు, సాయంత్ర పూజ కోసం. సో ఈ రోజు మనం పంచముఖ హనుమాన్ టెంపుల్ లో ఉన్నామండి. సో ఈ రోజు జయంతి సందర్భంగా, పెద్ద జయంతి సందర్భంగా ఎంతో మంది పాదయాత్ర చేస్తూ కొండగట్టుకి దగ్గర ఉన్న దేవస్థానాలకి వెళ్తున్నారు. ఈ విశిష్టత ఏంటంటే, మాల వేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ రోజు పెద్ద పండుగ లాంటిది. ఎంతో కోలాహలంగా అంగరంగ వైభవంగా ఇక్కడ పంచముఖ హనుమాన్ టెంపుల్లో పూజా కార్యక్రమాలు అనేది నిర్వహిస్తున్నారు. పంతులు గారు మనతోటి ఉన్నారు. అసలు ఈ రోజు విశిష్టత ఏంటో తెలుసుకుందాం. నమస్కారం అండి. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. పంచముఖ అభయ హనుమదీశ్వరి ఆలయము, రామచంద్రాపూర్ కాలనీ, దేవుళ్ళపరి. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరము ఎంతో ఘనంగా 5వ తారీఖు మంగళవారం నుండి అనేక విశేష కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. మొదటగా ధ్వజారోహణం చేశాము, తర్వాత సకల దేవత ఆహ్వానాన్ని నిర్వహించాము, తర్వాత ఫల పంచామృతాలతో అభిషేకాన్ని నిర్వహించాము. 108 కలశాలతో స్వామివారికి పంచముఖ అభయ హనుమదీశ్వరునికి హనుమత్ హోమంతో పాటు విశిష్టమైనటువంటి పంచసూక్త హోమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా విశేషమైనటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈ ఆదివారం రోజున 108 మంది స్వాములచే 108 సార్లు హనుమాన్ చాలీసా పఠించడం జరిగింది. ఈ విధంగా పఠిస్తే వారి కోరికలు తీర్చుతానని హనుమాన్ చాలీసాలో 38 శ్లోకంలో స్వయంగా హనుమంతుల వారే వివరించడం జరిగింది. దానికి అనుగుణంగా అనేక కార్యక్రమాలలో భాగంగా నిన్నటి రోజున అరటి పండ్లతో అలంకరణ నిర్వహించడం జరిగింది. ఈ రోజున పంచముఖ అభయ హనుమదీశ్వరుని జయంతి సందర్భంగా వైశాఖ మాసంలో వచ్చే దశమి పూర్వభద్ర నక్షత్రంలో వచ్చే యోగం కనుక ఈరోజు హనుమత్ జయంతోత్సవాన్ని మనం అత్యంత ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈరోజు పంచముఖ అభయ జన్మదినోత్సవం సందర్భంగా ప్రాతకాలంలోనే హనుమంతుల స్వామివారికి, పంచముఖ అభయ హనుమదీశ్వరుడు స్వామివారికి ఫల పంచామృత అభిషేకం నిర్వహించడం జరిగింది. తదుపరి పంచసూక్తాలతో
హనుమత్ హోమము మరియు బీజాక్షరాలతో గణపతి హోమము, హనుమంతుని హోమము నిర్వహించడం జరిగింది. తదుపరి ప్రస్తుతానికి 1,00,000 తమలపాకులతో అర్చన నిర్వహిస్తున్నాము. తదుపరి అన్న సంతర్పణ కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతున్నారు. స్వామివారు ఇక్కడ కొంగు బంగారంగా వెలసి ఉన్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికి వారి కోరిన కోరికలు తీర్చుతున్నారు. అదేవిధంగా 108 ప్రదక్షిణాలు చేసిన వారికి కూడా స్వామివారి కోరిన కోరికలు తీర్చుతున్నారు. ఇక్కడ అనేక మంది హనుమాన్ భక్తులు 41 రోజుల మాల వేసుకొని ఈ ఆలయంలో నివసిస్తారు. ఆలయంలో కమిటీ తరపున వారికి ఉదయము పాలు, టీ అందిస్తున్నాము, మధ్యాహ్నం భోజనము పెడుతున్నాము, తర్వాత రాత్రికి అల్పాహారాన్ని అందిస్తున్నాము. సుమారుగా 200 నుంచి 500 మంది స్వాములు ఇక్కడ స్టే చేస్తారు. అదేవిధంగా వారికి భోజన సకల సదుపాయ కార్యక్రమాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. అదేవిధంగా రాత్రి అయితే సుమారుగా ఒక 500 మందికి పైగానే ఇక్కడ స్టే చేస్తారు. వారికి ఉచితంగా అన్ని సదుపాయాలు ఈ ఆలయ కమిటీ సమర్పిస్తున్నది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మేము ఇక్కడ గమనించింది ఏంటంటే అయ్యగారు, ప్రతి ఒక్క తమలపాకు మీద శ్రీరామ అని రాస్తున్నారు ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు. దాని గురించి ఏమన్నా చెప్పగలరా? హనుమంతున స్వామి వారికి శ్రీరామ అనే నామము ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఎక్కడైతే మనము శ్రీరామ అంటామో అక్కడ హనుమంతుడు ప్రత్యక్షం అవుతాడని పరాశర సంహితలో చెప్పడం జరిగింది. అదే హనుమంతుల వారు చిరంజీవి కాబట్టి హనుమంతుల వారికి ఇష్టమైనటువంటిది తమలపాకు. కాబట్టి మొట్టమొదటిగా సీతాదేవి తమలపాకును సమర్పించింది గనక ఆ హనుమంతునికి ఇష్టమైన తమలపాకు పైన శ్రీరామాని రాస్తే హనుమంతుల వారు తొందరగా ప్రసన్నమవుతారు, వారిని కోరిన కోరికలు తీర్చుతారనేటువంటిది ఇక్కడ ప్రగాఢమైనటువంటి భక్తుల విశ్వాసము. అందుకే అనేక మంది భక్తులు తాము తెచ్చుకున్నటువంటి తమలపాకుల పైన శ్రీరామాన్ని రాసి హనుమంతుల వారికి అభిషేకాది కార్యక్రమాలు, అర్చనాది కార్యక్రమాలు చేస్తున్నారమ్మా. జై శ్రీరామ్. సో హనుమాన్ జయంతి సందర్భంగా ఎంతో మంది హనుమాన్ మాల వేసుకుంటారండి. సో కొంతమంది మనతోటి స్వాములు ఉన్నారు, వాళ్ళని అడిగి అసలు ఈ దీక్ష ఎలా చేస్తారు, ఏంటి, వాళ్ళు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు అనేది తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి, నా పేరు సంతోష్ పటేల్, నేను కరీంనగర్ వాస్తవ్యుని. మాకు సమయం అనుకూలించక 11 రోజుల దీక్ష తీసుకోవడం జరిగింది. ఎంతో మహిమాన్వితమైనటువంటి పంచముఖి హనుమాన్ టెంపుల్లో 11 రోజులు నిష్ఠగా ఉండి ఈరోజు 11 రోజులు పూర్తి చేసుకొని హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు విరమణ చేయడం జరిగింది. ఎంతో భక్తి శ్రద్ధలతో మేము అన్ని ఆచరిస్తూ దేవుని కృపను పొందుతూ ఈరోజు మేము విరమణ చేయడం జరిగింది. దానికి గాను ఆలయ సిబ్బంది కావచ్చు, ఆలయ అర్చకులు కావచ్చు, ఈ 11 రోజులు మాకు చాలా సహకరించారు. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఈ 11 రోజులు ఆచరణ విధానం ఎలా ఉంటది స్వామి? ఈ 11 రోజుల ఆచరణ విధానం అని అంటే బ్రహ్మచర్యం, ఒంటి పూట భోజనం మరియు 3 పూటల స్నానం ఇలా ఆచరిస్తూ బ్రహ్మచర్యం ఉంటూ ప్రతి అమ్మవారి మాలధారణ లాగా లేకపోతే మన అయ్యప్ప మాలధారణ లాగా ఇది కూడా సహజంగానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది మామూలుగా అయితే 40 రోజుల దీక్ష మండలం. లేదు అని అంటే మనం 11 రోజులు కూడా ఇలా. దీని గురించి చెప్పండి స్వామి. ఎవరైనా భక్తులు ఈ ఆంజనేయ స్వామి మాల వేసుకునే వాళ్ళకి ఏం చెప్తారనేది మీరు చెప్పండి. వీలైనంత వరకు భక్తులు మండల దీక్ష తీసుకోవాలి. కనీసం వీలు కాని వాళ్ళు అర్ధమండలం అంటే 21 రోజు దీక్ష తీసుకోవాలి. అది కూడా వీలు కాని వారికి వెసులుబాటు ఏంటంటే 11 రోజుల దీక్ష తీసుకొని అన్ని దైవ సన్నిధిలో మనం అన్ని ఆచరిస్తూ ఉంటే దైవ కృపకు మనం పాత్రలం కాగలమని చెప్తున్నాం. జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. జోర్ సే బోలో, ప్యార్ సే బోలో. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జోర్ సే బోలో, ప్యార్ సే బోలో. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో వీళ్ళు 11 రోజుల దీక్ష అనేది కంప్లీట్ చేశారండి. ఆ పంచముఖ హనుమాన్ టెంపుల్లో ఎంతో అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి. సో ఇందులో భాగంగా 1,00,000 తమలపాకుల పైన జై శ్రీరామ్ అనేది రాసి ఆ స్వామి వారికి సమర్పిస్తున్నారు. అలానే 3 రోజుల నుంచి ఒక రోజు అరటి పళ్ళు, ఒక రోజు పంచామృతాలు, అలానే ఈ రోజు తమలపాకులతోటి సేవా కార్యక్రమాలు అనేవి చేస్తున్నారు. చూడడానికి కనుల విందుగా ఉందండి. మన సుమన్ టీవీ ప్రేక్షకులకి అందించాలని చెప్పేసి మేము ఈ రోజు ఇంత కష్టపడి మేము ముందుకు ఈ వీడియో తీసుకొస్తున్నాము. మీరు ఇక్కడ గుడి ఆవరణ అన్ని గమనించవచ్చు. అందరికీ అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నారు. జై శ్రీరామ్.
రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ జై శ్రీరామ్. సో విన్నారు కదండి అండ్ చూశారు కదా కల్లారా. ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ కి ఎంతో చక్కగా సేవగా కార్యక్రమాలు జరుగుతున్నాయి, పూజా కార్యక్రమాలు. అండ్ ఇక్కడ డ్యామ్ దగ్గర ఉన్న మన బైపాస్ రోడ్ లో పంచముఖ హనుమాన్ టెంపుల్, కొంగు బంగారం టెంపుల్ అని కూడా ఇక్కడ భక్తులు చాలా విశ్వసిస్తున్నారు. 108 ప్రదక్షిణాలు చేస్తే ప్రతి ఒక్కరి కోరిక నెరవేరుతుంది, అలానే వాళ్ళు అనుకున్న సంకల్పం సిద్ధిస్తుంది అని ప్రతి ఒక్కరు విశ్వసిస్తున్నారండి. ఇక్కడ పూజారి గారు కూడా పూజల గురించి, ప్రతి ఒక్కళ్ళు ఎందుకు ఇక్కడికి వస్తున్నారు, సేవా కార్యక్రమాల గురించి, అన్నదానం అన్ని చక్కగా వివరించారు. మరొక వీడియో తోటి మళ్ళీ కలుసుకుందామండి. నేను మీ లక్ష్మీ గండికోట, కెమెరామ్యాన్ వేణుతో.